ఆత్మకూరస్ మండలం నుంచి గ్రామం పాతర్లాపాడ్ బీజేపీ పార్టీ తరపు నుంచి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఉన్నటువంటి అభివృద్ధి పనులలో ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాటికి నేను అన్నీ కూడా సహకరిస్తాను, సహాయ సహకారాలు అందిస్తాను. గ్రామ అభివృద్ధి కోసం మాత్రం పాటుపడతాను. ఇంతకుముందు ఉన్న సమస్యలు ఏమి ఉన్నా ఆ సమస్యల కోసం నేను పోరాడతాను. సమస్యలు తీర్చడం కోసం నేను సిద్ధంగా ఉండి జనం మధ్యలో మాత్రం అనునిత్యం సేవ చేయడానికి మాత్రం నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను గెలిపించి కనుక నా గెలుపు కోసం ఎవరైతే పాటుపడి నా కోసం ఎంతమంది అయితే కష్టాలలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నాకు చేదోడు వాదోడుగా ఉంటారో వాళ్ళని కూడా అనునిత్యం వెనువెంట ఉంటూ నా కోసం జనం నన్ను నా గెలుపు కోసం నాకు తీర్పునిస్తారని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నా. ఆ గెలుపు తీర్పు కోసం నేను ఎదురు చూస్తున్నా. నాకు ఆ తీర్పునిస్తే మాత్రం అనునిత్యం జనం సేవ చేయడం కోసం అనునిత్యం నా సేవ మాత్రం వాళ్ళకే అంకితం చేస్తాను. నా గ్రామ ప్రజల కోసం అంకితమై ఇప్పటికే నేను గ్రామంలో నేను చేసే వర్క్ కూడా నిత్యం జనంలోనే నేను చేసే మెకానిక్ ఫీల్డ్లో ఉన్నాను. నేను అనునిత్యము ప్రజల మన్నన పొందుతూ ప్రజల కోసమే సేవ చేస్తూ ఉన్నా. నేను వారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నిత్యం సేవలో మాత్రం కొనసాగుతూ ఉన్నా. అదే సేవకు మరి నాకు సీటు నొప్పచెప్తారు, ఊళ్ళో ప్రజలు నన్ను మన్నిస్తారు, నా కోసం ఓట్లేసి నన్ను గెలిపిస్తారనే ఆశతో నేను పోటీ చేయడం జరిగింది. గుంటూరు వీరస్వామి సుమీల, ఫుట్బాల్ గుర్తు, సీరియల్ నెంబర్లో 4. నన్ను ఆశీర్వదిస్తారని చెప్పని గ్రామ ప్రజలందరినీ వేడుకుంటున్నాను. ఫుట్బాల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని మనవి చేస్తూ ఉన్నాను. మండలం ఆత్మకూరు, గ్రామం పాతర్లపాడు. నా పేరు సుమీల. నేను సర్పంచ్గా పోటీకి బీజేపీ తరపు నుంచి నిలబడ్డాను. మాది గుర్తు బాలు గుర్తు వచ్చిందండి. బాలు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి. గెలిచిన తర్వాత ఏమన్నా ఉపయోగాలు నేను చేస్తానండి. గ్రామానికి నీళ్ళ సౌకర్యం కానీ, లైట్లు కానీ, రోడ్లు కానీ, గ్రామంలో ఏ ఒక్కదానికైనా నేను అభివృద్ధి పనులకు ఉపయోగపడతానండి. నేను నా వంతు నా సాయము కృషి పట్టుదలతోనే మీరు నన్ను గెలిపిస్తే మీకంతే నేను ప్రతి ఒక్కటి ఏ విషయంలో అయినా నేను సాయం చేస్తానండి.